నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పై 38వ వార్డు పోలిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల అభ్యర్థి కావటి మనోహర్ ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన ఎలా ఉందని ఆరా. పట్టణంలోని 18వ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి ఎన్నికల ప్రచారం. 5 ఏళ్ల విధ్వంస పాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు. సాయిబాబా మందిరంలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం. బ్రాహ్మణులు సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం. పలువురు ప్రముఖులకు ఘన సన్మానం. టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు. వైఎస్ఆర్సీపీ వదిలి తెలుగుదేశంలోకి ముఖ్య నేతలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రతిపాటి. ఎడ్లపాడులో కోలాహలంగా కళా పరిషత్తు నాటికలు. నాటిక ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు ప్రేక్షకులను అలరించిన నాటకోత్సవాలు. పసుమరులో ప్రభుత్వ పశు వైద్యశాలను తనిఖీ చేసిన పల్నాడు జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు. రికార్డులు పరిశీలన, పలు అంశాలపై సూచనలు. 5 ఏళ్ల జగన్ పాలనలో అత్యధికంగా నష్టపోయింది పేదలే అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు. పేరుకు నవరత్నాల సంక్షేమం అంటూ పెట్రోల్, డీజిల్, కరెంటు బిల్లులో భారీ వడ్డనలు, పన్నుల మోతతో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో వారి బతుకులు చిన్నాభిన్నమయ్యాయని ఆయన వాపోయారు. చిలకలూరిపేట 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలతో కలిగే ప్రయోజనాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. కుటుంబ సాధికార సారథులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రతిపాటి మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలంతా తమ కష్టాలు తీరడానికి తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కూడా జగన్ చేసిన అన్యాయం, మోసాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వారంతా వైకాపాకు తప్పక తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. ప్రతిపాటి జగన్ వైకాపా అసత్య ప్రచారం చేస్తున్నట్లు, వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికి పోదని, ఉగాది సందర్భంగా గ్రామ, వార్డు వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు కూడా ప్రకటించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దాంతో పాటు ఉగాది కానుకగా వికలాంగులకు 6,000 రూపాయలు, పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచి ఇవ్వబోతున్నామని తెలిపారు. ఆ విషయాలని ప్రజలందరికీ చేరవేస్తూ కుటుంబ సాధికార సారథులు ఎంత కష్టపడి పనిచేస్తే ఓటింగ్ శాతం అంత ఎక్కువ పెరుగుతుందని సూచించారు. ప్రతిపాటి సాధికార కుటుంబ సాధికార సారథుల్ని సింపుల్ గా కేఎస్ఎస్ పనిచేసినందుకు కూడా మీకు ప్రోత్సాహం ఉండాలి. కేఎస్ఎస్ ని రేపు రాబోయే 5 ఏళ్ళు ఒక్కొక్కరు 3 పేజీల వరకు కూడా చేస్తాం. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ఈ 25లో పనిచేయని వాళ్ళకి ఒక ఆ మనిషిగా మీరు పోయినప్పుడు మిమ్మల్ని అగౌరవపరిస్తే రాబోయే 5 ఏళ్ళు మిమ్మల్ని గౌరవించాలి. ఒక ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వచ్చినప్పుడు నా మనిషిగా మీరు వెళ్ళినప్పుడు కేఎస్ఎస్ లో మిమ్మల్ని గౌరవించాలి. ఎవరికి ఇచ్చావు? 50 రూపాయల ముందు 200, 150, 250 ఎవరికి పోతుంది డబ్బు? తయారు చేసే కంపెనీలన్నీ తీసేసుకోవడం ఆయనే. ఆ విధంగా పేదవాడి మీదనే ఈ భారం అంతా పడుతూ ఉంది. డబ్బులు ఉన్నోడికి నష్టమే ఉంది, ఆదాయం పెంచుకుంటాడు, కాస్ట్లీ ముందు అవుతాడు, ఖర్చు పెడతాడు, 10 రూపాయలు సంపాదించుకుంటాడు. కూలికి పోయే పేదవాడు ఏం సంపాదిస్తాడు? ఆ 300, ఆ 200, ఆ 400 కదా. ఎందుకంటే ఏమైనా ఎక్కువ వస్తాయా? నేను అక్కడి నుంచి వచ్చినోడే కదా. ఆ విధంగా పేదవాడికే నష్టం. చెత్త పన్ను, కరెంటు బిల్లు పెంపు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ పక్క రాష్ట్రాల కన్నా ఎక్కువ. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ చూసుకుంటే మనకన్నా తక్కువ ఉన్నాయి. రమ్మని నా పార్టీ వాళ్ళు కర్ణాటకలో రేటు కనుక్కుందాం, తమిళనాడు రేటు కనుక్కుందాం, తెలంగాణలో కూడా రేటు కనుక్కుందాం. అందుకనే మద్యపాన నిషేధం అని చెప్పి అందరూ ఓట్లు వేశారు. పాపం ఈ మందు లేకపోతే హాయిగా నిద్రపోవచ్చు అనుకున్నారు ఆడబిడ్డలు. పాపం ముఖ్యంగా ఆడబిడ్డలే కాదు, ఇంట్లో తాగని పెద్దవాళ్ళు, మగవాళ్ళు కూడా అనుకున్నారు, ఓ ఇది పోతే మా ఇంట్లో సుఖంగా ఉండొచ్చు అనుకున్నారు.
ఆదాయం అంతా తాగుడు పోతుంది. ఏం చేస్తారు పాపం ఇంట్లో? ధరలన్నీ ఎప్పుడు లేదు ఇంత పెరగడం. 10 సార్లు కరెంటు బిల్లు పెంచారు. కొంతమందికి ఉండొచ్చు ఎగ్జామ్షన్ 200 యూనిట్లు, కానీ పైన ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఒక్కడే ఏసీ చేసుకోవాలన్నా, సామాన్యుడు వేసుకోకూడదా? ఏసీ చేస్తే 200 యూనిట్లు దాటుద్ది కదా, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఈ విధంగా పేదవాడి మీద భారం. బీసీఎల్ పేరు చెప్పాం, బీసీఎల్ మాస్టర్ మీ బిడ్డను అంటాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 5 ఏళ్లు ప్రజలకు నచ్చిన జనరంజకమైన పాలన అందించారని, ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, మంచి జరిగిందని మీకు అనిపిస్తేనే తనకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ్య అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 38వ వార్డు మదర్ తెరిసా కాలనీ, పోలిరెడ్డిపాలెం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం ముమ్మరంగానే సాగింది. వార్డు నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు ఉత్సాహం నడుమ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. వార్డు పరిధిలోని అన్ని ఏరియాల్లో కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులోని యువత, మహిళలు ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా కావటితో నడిచారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ నాయుడికి ప్రజలు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు వివరించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు జరగాలంటే జగనన్నకు అండగా ఉండి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. సింహమంటి రూపం మేలు చేసే నైజం నీ కీర్తి చరితం మాకు ఆదర్శం గజరాజును ఏలమావటి అరే వస్తున్నాడదిగో మన అన్న కావటి రాజకీయ గజరాజును ఏలమావటి చిలకలూరి పేటను అరే జగనన్న బాటలో ముందుండి నడిపించే మాస్ లీడరు కావటి శివనాగ మనోహర నాయుడు కావటి శివనాగ మనోహర నాయుడు వస్తున్నాడదిగో మన అన్న కావటి రాజకీయ గజరాజును ఏలమావటి
కాబట్టి రాజకీయ గజరాజును ఏలే మావటి చిలకలూరిపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డు సాయినగర్లో వేంచేసి ఉన్న సాయిబాబా దేవాలయంలో ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పంచాంగాన్ని పఠనం చేశారు. గబ్బిడ సత్య వెంకటేశ్వర రవిశాస్త్రి ఈ పంచాంగాన్ని పఠనం చేసి వివరించారు. అనంతరం వివిధ రంగాల్లోని ప్రముఖులైన ధూళిపాళ్ల శ్రీకాంత్, వంకాయలపాటి చెన్నకేశవ ప్రసాద్, ఎడ్లపాటి లక్ష్మీనారాయణ, జిఎస్పీ నాగేశ్వరరావు, కాశీనాథుని సుబ్రహ్మణ్య శర్మకు ఉగాది పురస్కారాలను అందజేసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య బ్రాహ్మణ సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు చల్లా విజయ్ కుమార్, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సేవా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్, బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి తుళ్లూరి ప్రకాష్, ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరూ ఒకేసారండి, అందరూ ఒకేసారి. ఇటు చూడండి. అటు అటు ఇటు కాదు. రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ప్రకటన చారిత్రక నిర్ణయమన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ప్రస్తుతం జగన్ పాలనలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నెలకొన్న సంక్షోభాన్ని చూసిన తర్వాతే చంద్రబాబు ఆ కీలక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రైతు కూలీలు, కౌలు రైతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ తీసుకువచ్చి వారిని ఆదుకొని తీర్తామని స్పష్టం చేశారు. ఇటువంటి ప్రజాకర్షక విధానాలు చూసిన తర్వాతే ఎంతో మంది అధికార వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారన్నారు ప్రతిపాటి. ఈ క్రమంలోనే మంగళవారం కూడా చిలకలూరిపేట వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల జోరు కొనసాగింది. తాజాగా చిలకలూరిపేట 10వ వార్డు వైసీపీ మాజీ కౌన్సిలర్ శేఖరరావు 15 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. ప్రతిపాటి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రతిపాటి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి కొత్త కార్పొరేషన్ ద్వారా అందరికీ గుర్తింపు కార్డులు, వ్యవస్థాగత సహాయాల్ని, సంక్షేమ పథకాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలి అన్నదే చంద్రబాబు ధ్యేయంగా చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతులు కనీసం గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ బేరీజు వేసుకుని రైతు బాంధవుడు చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని పసుమరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలను పల్నాడు జిల్లా నరసరావుపేట డివిజన్ వెటనరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామారావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పశు వైద్యశాలను పరిశీలించిన ఆయన పశు వైద్యాధికారి డాక్టర్ పి దీప్తిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రికార్డ్స్ పరిశీలించిన రామారావు సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీలో భాగంగా పసుమరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలను పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా రోజు రోజుకి ఎండలు ముదురుతున్న నేపథ్యంలో గొర్రెల పెంపకందారులు, పశు పోషకులు తమ జీవాలను ఎండ తీవ్రత తగ్గిన తర్వాతే బయటకు వదలాలని సూచించారు. ఎండ తీవ్రతకు వాటి ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి దీప్తి, అసిస్టెంట్ శ్రీను, సిబ్బంది, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజక స్థాయిలోని పశు పోషకులకు, గొర్రెల పెంపకందారులకు పల్నాడు జిల్లా పశుసంవర్ధక శాఖ తరఫున డాక్టర్ రామారావు
డిప్యూటీ డైరెక్టర్ నమస్సమాజాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ ఈ చిలకలూరుపేట ఏరియాలోనే పశు వైద్యశాల ఆకస్మిక తనిఖీ చేసి డాక్టర్స్ వాళ్ళ టార్గెట్స్ అచీవ్ అయ్యారా లేదా అచీవ్ కావాల్సిన విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళతో చర్చించి అచీవ్ కాని విషయాలను చేయవలసిందిగా మనవి చేస్తూ వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. అలాగే ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి పశు పోషకులు ముఖ్యంగా పాడి పశువుల పెంపకందారులు మార్నింగ్ 6 నుంచి 10 లోపు, ఈవినింగ్ 4 to 6 మాత్రమే బయటకు వదిలి మిగతా టైంలో నీళ్ళ ఉండాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే పొలం వెళ్ళినా కానీ నీడ ఉన్న ప్రదేశాల్లో ఈ ఎండ టైంలో పెట్టుకోవాలి. లేకపోతే గేదెలు ఎండ తీవ్రతకి అనారోగ్యం పాలవుతాయి, మరియు పాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పశు పోషకులు అలాగే గొర్రెల పెంపకందారులు కూడాను ఎండ టైంలో చెట్ల కిందనో లేకపోతే నీళ్ళలో ఉన్న ప్రదేశంలోనో ఉంచుకొని ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మాత్రమే మేతకి వదలవలసిందిగా మరీ ముఖ్యంగా తెలియవస్తున్నాను. కాబట్టి ఈ యొక్క గమనికను పశు పోషకులు, గొర్రెల పెంపకందారులు గమనించి మీ యొక్క పశువుల్ని ఆరోగ్యం ఉంచుకునేదానికి సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. ఈ నెల 24వ తేదీ చిలకలూరిపేట మండల పరిధిలోని మానుకొండవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామాలయం జీవధ్వజం పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం ప్రసాదాచార్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన సీసీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ శ్రీరాముని జీవధ్వజం పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతిరోజు దేవస్థానం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 50 మంది భక్తులు ఎంతో వైభవంగా జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు వేదాంతం ప్రసాద్ ఆచార్యులు కోరారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీరాఘవం దశరథాత్మజమపరమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం వందే నిశాచర వినాశకరం నమామి. సర్వకళ్యాణధాతారం సర్వాపద నివారణం అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహం. మన పల్నాడు జిల్లా చిలకలూరుపేట మానుకొండవారిపాలెం గ్రామం నందు వేయించేసినటువంటి హనుమ సీతారామలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం పునఃప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 20వ తేదీ దగ్గర నుంచి 24వ తేదీ వరకు కూడా పంచాన్నిహ దీక్షతోటి శ్రీమద్ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయ నూతన నిర్మాణ కమిటీ మరియు గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క పునర్నిర్మాణం అంతా కూడా కొనసాగుతూ ఉంది. శ్రీ స్వామివారి దివ్యమైనటువంటి ఆశీస్సులతోటి స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమి బుధవారం అనగా అంటే 24వ తేదీ ఉదయం 10:35 ఈ ప్రతిష్టా మహోత్సవం అద్వితీయంగా జరుగుతుంది. ఈ యొక్క మహోత్సవానికి అందరిని ఆహ్వానిస్తూ ఇంకా ఈ దేవాలయానికి స్వామి యొక్క అనుగ్రహం మన మీద అపారంగా ఉండాలని, అదేవిధంగా శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు అష్టాదశ వత్సర నిత్యాగ్నిహోత్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాశీ కృష్ణ గురుమహారాజు వేజన్ల వారి పర్యవేక్షణ మరియు దేవి పవన్ కుమారాచార్యుల వారు బొప్పూడి ఆలయ ప్రధాన అర్చకులు, తర్వాత
ఇక దేవాలయ అర్చకులు గ్రామ ప్రజలందరూ కూడా యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కమిటీ వారి యొక్క అవిరమైనటువంటి కృషితోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని భగవంతుని ఆయన ఆశీస్సులు మన మీద ఎల్లవేళలా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని గ్రామాల వారు మరియు చిలకలూరిపేట పట్టణంలోని వారందరూ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర బుధవారం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లకు చేరుకుంది. ఈ సందర్భంగా పిడుగురాళ్లలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డుకు చెందిన వైసీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో 11వ వార్డు కౌన్సిలర్ మానుకొండ మాధవి, అక్కిరెడ్డి సారథ్యంలో దాదాపు 100 మంది 2 బస్సుల్లో పిడుగురాళ్లకు తరలి వెళ్లారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో దగ్గర చేరువయ్యారు. అంతేకాకుండా మరలా రెండోసారి ముఖ్యమంత్రి కావడం కోసం జనమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర పిడుగురాళ్ళకి ఇవాళ సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం చిల్లూరుపేట నియోజకవర్గం నుంచి కావటి మనోహర్ నాయుడు గారి ఆధ్వర్యంలో వేలాదిగా జన సమూహరణ జరుగుతున్నది. అందులో భాగంగా మాది 11వ వార్డు కౌన్సిలర్ మానుకొండ మాధవి ఆధ్వర్యంలో, అక్కిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మా వార్డు నుంచి 2 బస్సులతో ఒక 100 మంది సుమారు బయలుదేరి ఆ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే మా ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉండి మేమంతా ఎంతో ఆతృతగా ఆ కార్యక్రమానికి ప్రారంభమయ్యాం. ఆర్సెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక రత్న లక్ష్మీ నర్సింగ్ హోం ఆవరణలో రంజాన్ పర్వదిన సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. దాదాపు 200 మంది 1000 రూపాయల విలువైన నిత్యావసర సరుకుల కిట్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లావు సతీష్, డాక్టర్ లావు అరుణ మరియు నిర్వాహకులు మాట్లాడుతూ పేదలను ఆదుకోవడం సమాజ బాధ్యత అన్నారు. ప్రతి ఏటా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. తమ కుమార్తె అల్లుడు నృపేన్, నిఖిల చేస్తున్న సేవలను వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు కూడా ఉన్నారు. ఉగాది సందర్భంగా మా ముస్లిం సోదరులకి, మా హిందూ సోదరులకి అందరికీ నా శుభాశీస్సులు. ఈ సందర్భాన ఆర్సెల్ ఫౌండేషన్ తరఫున, రత్నలక్ష్మీ నరసింహం తరఫున మేమందరం సమాజానికి వెనక్కిద్దామనే ఉద్దేశంతో మేము పెరిగిన సమాజంలో అందరితో కలిసి ఈ గ్రోసరీ డిస్ట్రిబ్యూషన్, నిత్యావసర సరుకులు పంపిణీ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం వల్ల చాలామంది వచ్చారు. చాలా సంతోషం. మరియు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. 40 సంవత్సరాల నుంచి ఉన్న శ్రీ రత్నలక్ష్మీ నరసింహం, డాక్టర్ లావు సతీష్ గారు మరియు లావు అరుణ గారి కుమార్తె అయిన నిఖిల, అల్లుడు రూపేన్, ఆన్సైల్ కంపెనీ ద్వారా ఈ చిన్న చిరుకానిక ఉగాదికి రంజాన్కి కలిపి తోఫా ఒక 10 కేజీల నిత్యావసర సరుకులు 200 మందికి మేము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనిని మేము ఎంతో ఆ దేవుడు మాకు ఇది అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. మేము ఈ హాస్పిటల్ తరఫున బిడ్డలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము చేసే అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాం. శుభాకాంక్షలు. పట్టణంలోని సిఆర్ క్లబ్ ఆవరణలో మంగళవారం క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. క్లబ్ సభ్యులు రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ అర్చకులు శనగరు హనుమత్ శాస్త్రి పంచాంగం వివరించారు. ఈ ఏడాది అన్ని రాసుల వారికి, దేశానికి, రాష్ట్రానికి జరిగే మేలు కీడు గురించి ఈ పంచాంగ శ్రవణంలో వినిపించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
అత్యధిక పన్నములందును పాడి పంటలు సమృద్ధి అవుతాయి. అట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులుగా కొంత సమయంలో ఎక్కువగాను కొంత సమయంలో తక్కువగాను ఉండి మరి ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు ఏ రేటు ఉందో అర్థం కాక. అలాగే మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి తరిగి నిలకడగా ఉంటాయి. అపర ధాన్యములు ధరలు ఎక్కువగా ఉంటాయి. ధాన్యం, బియ్యం ధరలు కంట్రోల్ వల్ల తగ్గి ఉంటాయి. అట్లాగే మరి ఈ సంవత్సరం చక్కగా మనకి 24 సంవత్సరం అంతా కూడా గ్రహణములు జరుగుతూ ఉన్నాయి. అందువలన మే, జూన్, జూలై ఈ 3 మాసాలు కూడా వివాహాది శుభకార్యములు ఏమి కూడా ఉండవు. అట్లాగే రాబో ఆగస్టు నెల అనగా శ్రావణ మాసంలో చక్కగా అన్ని శుభకార్యాలు ఉంటాయి. ఈ నెల ఏప్రిల్ 26 దాకా కూడా అన్ని శుభకార్యము జరుగుతాయి. చిలకలూరిపేట పట్టణంలోని బెస్తపాలెంలో ఉన్న కావమ్మ మారయ్య దేవస్థానంలో మంగళవారం సాయంత్రం ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అనాదిగా వస్తున్న కత్తిసాము, కరసాము ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సాపా వీరనారాయణ, సాపా ఆదినారాయణతో పాటు పలువురు ఆలయ పెద్దలు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పాటి మీద కొలువై ఉన్న శ్రీ హజరత్ నాగుల్ మీరావలి జెండా చెట్టు గంధ మహోత్సవం, జెండా ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరికి జెండా చెట్టు నిర్వాహకులు, అలాగే వార్డు నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా చెట్టు నిర్వాహకులు గంజనబోయిన అంకమరావు మాట్లాడుతూ ముఖ్య అతిథిగా పాల్గొన్న పత్తిపాటి పుల్లారావుకు, అలాగే వార్డు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వందల ఏళ్లుగా మా మధ్య వెలిసిన హజరత్ నాగుల్ మీరావలి స్వామి వారికి కులమతాలకు అతీతంగా అందరం కలిసి గంధ మహోత్సవం లాగే జెండా ఊరేగింపు కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, అజయ్, సాయి, భార్గవ్, సర్వేపల్లి నాగేంద్ర, సర్వేపల్లి అంకమ్మరావు, అలాగే ఖుషీ బాయ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రకు చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ వార్డుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ యూసఫ్ అలీ, పట్టణ అధ్యక్షుడు తల్హాఖాన్ నేతృత్వంలో బస్సుల్లో పిడుగురాళ్లకు తరలి వెళ్లారు. 2 రోజుల నుంచి పల్నాడు జిల్లాలో సిద్ధం బస్సు యాత్ర జరుగుతుంది. బహిరంగ సభ సిద్ధం సభకు పిడుగురాళ్ళ వెళ్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మన జగనన్న చేసే సంక్షేమ పథకాలు మొత్తం ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయి. అలాగే కొండవీడు కళా పరిషత్, లింగారావుపాలెం మరియు పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న నాటకాల పోటీల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం సాయంత్రం ఎడ్లపాడులోని ఎంవి చౌదరి కళా ప్రాంగణంలో ఇంద్రప్రస్థం, బంధం, రాత నాటికల ప్రదర్శన జరిగింది. నాటికలు ప్రదర్శన అనంతరం పారితోషికం అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా మల్లాది శివ బృందం వ్యవహరించారు. 3 నాటికలు సందేశాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల గౌరవ డాక్టరేట్ సాధించిన సందర్భంగా ముత్తవరపు సురేష్ ను సత్కరించారు. ఒకప్పుడు ఉండేది, అందుకే నీకు కూతురు జీవితం గురించి తెలియలేదు అమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్క ఆడపిల్లని పెంచుకోండమ్మా. ఆ పిల్ల ఆడనా పాలనా చూడండి. ఆ పిల్ల తిరిగి పెద్దయ్యాక ఎవడైనా ప్రేమ అమ్మాయి మెడలో గొలుసుంది కదా, అమ్మేసుకుని బ్రతికేస్తాను. అవును, నీ దగ్గర ఎంత లేదు? 2000 ఎక్కడే కోపుల డబ్బాలు అమ్మించిందా? లేదు, నేనే తీసుకున్నాను. దొంగతనం చేసామన్నమాట. దొంగతనం ఏంటి? చెప్పకుండా తీసుకుంటే దొంగతనం అంటారు. మరి అంత మాత్రాన అది మీ పట్ల వ్యతిరేకత కాదమ్మా, తండ్రిగా ఆయన బాధ్యత. కోరులేండి, చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక మా ఇంట్లో నేను సర్దుకుపోయాను కదా, మీ ఇంట్లో మీరు కూడా. మేము కూడా సర్దుకుపోయే మనుషులేనండి. అమ్మా, ఇదిగో నీ పేరు మీద గుళ్ళు అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చానమ్మా, తీసుకో. వద్దు, చేత్తో ఏమిచ్చినా నేను తీసుకోను. ఎంత కాదు, మనం ఇప్పుడు బయట ఉన్నాం అనుకో, నాకు బయట హోటల్స్ తీస్తాను. ఏంటి సౌందర్య ఇది? చిన్నదాన్ని పెద్ద చేస్తానండి. విషయం చిన్నదే కావచ్చండి, కానీ వాళ్ళ మాట్లాడుతుంటే నీ మీద నమ్మని చెప్పి నేను చచ్చిపోతుంది. వస్తువు చేయి జారి పడిపోతే జాగ్రత్త లేదంటారు. బయటికి వెళ్ళి రోడ్డు పడి నిలుగురులో ఏడిస్తే అది సిగ్గు కాదు. ఆ దరిద్రాన్ని పూరించగలమా? దీనికి ఏదో ఒక పరిష్కారం తొందరలోనే ఆలోచిస్తావు. నువ్వేం చేస్తావు నాకు ఈ రోజు నుంచి వదిలేస్తే తింటారు, లేకపోతే పస్తుంటారు. అలా ఎందుకు? మా అమ్మని అడిగితే పెడుతుంది కదా, అది అడగొచ్చు కదా. నాలో ఉంటే లేదా అమ్మ, నాలో ఉంటే లేదా నీకు జన్మ. సౌభాగ్యం. ఒరే నాన్న, ఒక్కసారి నీ శరీరాన్ని తడుపుకోరా. అడుగడుగునా నాన్న స్పందన కనిపిస్తూ ఉంటుంది. నీ ఇష్టాన్ని కష్టాన్ని గ్రహించిన నాన్నలా లేదు. నువ్వు ఇంతగా ఉన్నప్పుడు ఎంత ఉన్నతంగా ఎదగాలని ఊహించుకుని అందరూ కూడా డయస్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. కట్టన ముందుకి ఈ పాఠశాల అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపిక వేదిక మీదకి అబ్బాయి గారు, రాజశేఖర్ గారు, ముత్తూరు రామారావు గారు, నంబూరు శ్రీనివాసరావు గారు రావాలి. రావడన్నా అబ్బాయి గారు వేదిక మీదకి రావాలి. రావడన్నా, నంబూరు శ్రీను, రాజశేఖర్ గారు ఇద్దరు కలిసి రవీంద్ర రెడ్డి గారిని పొగడకూడదు, ఎందుకంటే పోటీలో భాగం కాబట్టి జ్ఞాపకం అందజేస్తున్నారు. అలానే బాధ్యత నా మీద ఉందని భావిస్తూ చాలా థ్యాంక్ యూ శివబాబు గారు, చాలా చక్కగా. ఎందుకంటే మరి ఈ కళా పరిషత్తు, కొండవీటి కళా పరిషత్తు, లింగారావుపాలెము, పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు మీద జరుగుతున్న ఎడ్లపాడు కళా పరిషత్తు, ఈ రెండు ఈ సంవత్సరం
సంయుక్తంగా నిర్వహించడం. ఎందుకంటే సురేష్ బాబు మేము అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముప్పై 38వ వార్డు పోలిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల అభ్యర్థి కావటి మనోహర్ ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన ఎలా ఉందని ఆరా. పట్టణంలోని 18వ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి ఎన్నికల ప్రచారం. 5 ఏళ్ల విధ్వంస పాలన రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు. సాయిబాబా మందిరంలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం. బ్రాహ్మణులు సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం. పలువురు ప్రముఖులకు ఘన సన్మానం. టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు. వైఎస్ఆర్సీపీ వదిలి తెలుగుదేశంలోకి ముఖ్య నేతలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రతిపాటి. ఎడ్లపాడులో కోలాహలంగా కళా పరిషత్తు నాటికలు. నాటిక ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు ప్రేక్షకులను అలరించిన నాటకోత్సవాలు. పశుమరులో ప్రభుత్వ పశు వైద్యశాలను తనిఖీ చేసిన పల్నాడు జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు. రికార్డులు పరిశీలన, పలు అంశాలపై సూచనలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.